ఏమీ అర్థం కావట్లేదు. ఏంటండి ఏమైంది? కడుపు అదోలా ఉందా? కడుపు మండుతోంది. అయ్యో ఓమనీళ్ళు తీసుకురమ్మంటారా? నీళ్ళు వద్దు, జీలక నీళ్ళు వద్దు. నీ మొహం, నీ కొడుకు ఎక్కడ? ఏమైంది? ఏమవటమా? వాడిని కొట్టి వీడి కొట్టి చివరికి పోలీసు కూడా కొట్టి మామూలు వసూలు చేశాడు. చూసావాడిని చేసిందో తెలుసురా, పంచ్ ఎక్కడే ఉంది. వాడు చేసిన పనికి నన్ను తీసుకెళ్లి స్టేషన్ లో కూర్చోబెట్టారు. అయ్యి ఏంటి 3 గంటల సేపు స్టేషన్ లో కూర్చున్నాను. ఇక్కడ నేను నడుస్తూ ఉంటే వాడు చూడు బెల్లంగుంట్రాయలో కూర్చున్నాడు. వాడు తిట్టి నా నోరు నొప్పెడుతోంది. ఎందుకు తిడుతున్నారు? ఎవరో ముందు పిల్లల్ని తిట్టడం ఆపేయండి. పిల్లలందరూ అలాగే ఉన్నారు. వాళ్ళ దారిలో వాళ్ళని వెళ్ళనివ్వండి. వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆయన పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే చదువుకునే రోజుల్లో బుద్ధిగా చదువుకున్నాడు. వీళ్ళగా 4 బేవర్స్ గాలతో ఊరంతా బలాదూ తిరిగి ఇంటర్మీడియట్ 4 ఏళ్ళు రాయలేదే. ఇంటర్మీడియట్ లో నేను 4 సంవత్సరాలు ఫెయిల్. నమ్మలేకపోతున్నారా? మా నాన్న పోరా మట్టి బుర్రా నీకు చదువే రాదని చెప్పి చేవాట్లు పెట్టి పంపించేశారు. కానీ నాలో పట్టుదల పెరిగింది. పాస్ అవ్వాలి. కష్టపడ్డాను. రాత్రి పగలు చదివాను. ఆ టీవీలో మాట్లాడుతున్న ఆయన గురించి చెప్పాను. వాళ్ళ బాబుకి తాత ముత్తాతలు ఆస్తులు ఉంటుంది, అందుకే చదివించుంటారు. కానీ వీడి బాబుకి ఏముంది? సత్తుకి నెల కొట్టు తప్ప. ఇక మీదట వాడు చదువుకు 5 పైసలు కూడా ఖర్చు పెట్టను. ఆ విషయం చెప్పు వాడికి. మిమ్మల్ని అడిగింది ఎవరు? మా నాన్న దగ్గర నుంచి నేను నయ్యా పైసా తీసుకున్నది లేదు. తర్వాత ఎలా చదివానో తెలుసా? కాలేజీలో చదువుతూ పార్ట్ టైం ఆటో తోలేవాడిని. ఆ వచ్చిన డబ్బుతో కాలేజీ ఫీజు కట్టేవాడిని. ఆయన మాటల్లో ఏం తప్పుందిరా? నీకు పెళ్లి చేసుంటే ఈ పాటికి 4 బిడ్డలకి తండ్రి ఉండేవాడివి. మేము మనవాళ్ళు మనవాళ్ళతో సంతోషంగా ఉండేవాళ్ళం. తొందర పెడతారు. పెళ్లి అనేది మీరనుకునేది నేననుకునేది కాదు. దేవుడు అనుకోవాలి. ప్రతి ఒక్కరి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. నా విజయం వెనుక కూడా ఒక స్త్రీ ఉంది. ఇదిగో తినే గాయత్రి. తనని చూసిన తర్వాతే ఎన్నో మంచి విషయాలు నా జీవితంలో జరిగాయి. ఈ ప్రోగ్రాం చూసిన తర్వాత అయినా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తిట్టకుండా వాళ్ళ ఆశయాల్ని గౌరవిస్తారని నమ్ముతున్నాను. మళ్ళీ మిమ్మల్ని ఇంకో ప్రోగ్రామ్ లో చూసేంత వరకు బాయ్. నమస్కారం. ప్రోగ్రాం అయిపోయింది. తిట్టడం మానేసి ఆయన చదివిన కాలేజీలోనే సీట్ ఇప్పించే పని చూడండి. ఆగమని ఆగాను. ఆయనలాగా ఐపీఎస్ అవడం సంగతి, వినాయకుడు దండం పెట్టడం సంగతి అటుంచి ఈ ఏడాది కూడా ఇంటర్లో ఫెయిల్ అయితే మొహం ఎక్కడ పెట్టుకుంటాట? అబ్బో చాలు తిరుగు. మెడా నొక్కటగలదు. 3 సబ్జెక్టులో పాస్ చేయించావు. ఇంకో 3 కదా. దానికెందుకు ఇలా 4 ఏళ్లగా లాగుతున్నావు? ఏంటి మేమెప్పుడు ఇంతే. బయలుదేరు పా. ఇంకో 2 రోజుల్లో రిజల్ట్. ఈ సంవత్సరం కూడా పాస్ చేయించలేదు అనుకో, నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఈ ఊరికే తెలుసు. రవి చదవలేదని ఎవరు అనరు, నీకు పవర్ లేదంటారు. మరి జాగ్రత్త. గణేషా పిలిచావా? మామా సుధాకర్ గారు అక్కడ పెద్ద పంచాయతీ పెట్టాడ్రా. ఏంట్రా? నువ్వే వచ్చి వాడి కుప్పిగంతలు చూడరా. ఎలా ఉండవలసిన వాళ్ళవో. ఏంట్రా సుధా, ఈరోజు సైడ్ డిష్ పిచ్చ బలంగా ఉంది. నీకు సైడ్ డిష్ లా కనిపిస్తోందంట్రా? ఇది పురుగుల మందు. ఇదేమో ఎలుకల మందురా. ఇది కొబ్బరి చట్నీ అనుకుంటున్నావా? గన్నేరు పప్పు దంచి పెట్టాను రా. ఈ 2 కలిపి తాగమంటే ఒకసారి పోవాల్సిందే. పొద్దు నుంచి ఇదేగా చెప్తున్నావు. తాగితే సరే. నువ్వు ఊరుకున్నా ఆడేదో కష్టాల్లో ఉంటే. సరిగా మామా ఇప్పుడు ఎందుకు ఈ ఫినిషింగ్? తెలీదా? నీకు తెలీదా? నేను శాంతి లవ్ చేస్తున్నా తెలీదా? తెలుసు. ఆ అమ్మాయికి రేపు పొద్దున 9 గంటలకు పెళ్లిరా. అవునా? తెలీదు మామా. మనకు వాళ్ళ నాన్న శుభలకి ఇవ్వలేదు, వాడికి మాత్రం ఇచ్చాడు. చూసావా? నేను పోతే శాంతి సంతోషంగా ఉంటది అనుకుంటున్నావా ఏంటి? తను కూడా ఇలాంటిది ఏదో ఒకటి తాగి పైకి పోతుందిరా. అయితే స్వర్గంలోనే మీ పెళ్ళనమాట. ఇంతమంది ఫ్రెండ్స్ ఉండి ఏంట్రా ప్రయోజనం? ఇదే మా నాన్న ఉంటే ఈ విధంగా చేసేవాడా? ఏంటి ఇప్పుడు విషం తాగుతాడంట? విషం. రేపు నీ పెళ్లి జరుగుతుంది. తన బాబే వచ్చి నీ కాళ్ళ మీద పడి మా అమ్మాయిని పెళ్లి చేసుకో అల్లుడు అని బతిమాలతాడు. ఎలారా? చెప్తా పద. భోంచేసి వెళ్ళాలి, కూర్చోండి. పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెని తీసుకురండి. ముహూర్తానికి సమయం అవుతుంది. అలాగే. కూర్చో. ఏంటి బావా, అమ్మాయిని ఎత్తేద్దామా? మరి పెళ్లి కొడుకుని రమ్మనండి. అయ్యో పెళ్లి కొడుకు కనిపించడం లేదు. పెళ్లి కొడుకు కనపడటం లేదు. ఈ లెటర్ తీసుకెళ్లి వాళ్ళకి ఆపండి మీ గొడవలు. ఆ పిల్లాడు ఏదో లెటర్ తీసుకొచ్చాడు. ఎవరిచ్చారా? అయ్యో ఇరికించాడే. నువ్వు పోరా.
ఏంటి పెళ్లి కొడుకు చదవలేదు. ఈ రోజు లేచిపోయాడా? అంటే ఇలాంటప్పుడు ఒకరు లెటర్ తీసుకొచ్చేస్తే ఇది తప్ప ఇంకేం ఉంటది మ్యాటర్. ప్రియమైన నాన్నగారికి మీ ముద్దుల కొడుకు శ్రీనివాస్ రాయనది. నేను కమల అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ విషయాన్ని మీకు ఎన్నోసార్లు చెప్పాను, కానీ మీరు అస్సలు ఒప్పుకోలేదు. ఈ పెళ్లి నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను నా ప్రేయసిని తీసుకుని ఎవ్వరికి దొరకనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. మీరెవ్వరూ నన్ను వెతక్కండి. విన్నారా? పెళ్లి కొడుకు ఎక్కడికో దూరంగా లేచిపోయాడంట. ఓరి దుర్మార్గులారా, ఎవడైనా ఒక్కడు తొంగి చూసినా సరే నేను బాగా కనిపిస్తాను కదరా. అయ్యో, కాపాడండి, కాపాడండి. పెళ్లి కొడుకు లేచిపోయాడు, నీ జీవితం పాడైపోయింది. నీకు ఇంకా కళ్ళు తిరగలా? ఏంటూ పడిపో. అయ్యో పెళ్లి కూతురు కళ్ళు తిరిగి పడిపోయింది. పట్టుకోండి. ఇక ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎలా చేసుకుంటారా? ఈ మండపంలో ఎవరైనా జాలిపడి చేసుకుంటేనే ఉంది. అది ఎలా కుదురుతుంది? ఇదే వంకాయ వ్యాపారం, ఒకటి పుచ్చేది ఇంకోటి మార్చడానికి. అంత గొప్ప మనసు ఇక్కడ ఎవరికి ఉంది? జరగదయ్యా, జరగదు. ఎందుకు పెళ్లి జరగదు? నేను పెళ్లి చేసుకుంటాను. నేనంటే నేను కాదు, వీడు చేసుకున్నాడు పెళ్లి. మీరు పెళ్లి చేసుకుంటారా? సన్నాసి, వెంటనే ఒప్పుకోకు. కొంచెం బిల్డప్ ఇవ్వు. ఏంటి కామెడీ చేస్తున్నారా? సడన్ గా పెళ్లి ఆగిపోతే నన్ను పెళ్లి చేసుకోమంటారా? అంత మాట అనకూడదు సార్. నువ్వే కదరా బిల్డప్ ఇలా చూడు, పెళ్లి చేసుకోనంటే చేసుకో. ఆ అమ్మాయి ముఖం చూడండి సార్. ఏంటి? ప్లీజ్ సార్, మీరు ఎలాగైనా పెళ్లి చేసుకోండి ఏంటయ్యా సార్. ముక్కు చూడు మొహం చూడు అంటావు? నేను చేసుకోనంటే చేసుకోను. బాబు నువ్వు ఏంట్రా? నేను చాలా సేపు నుంచి చూస్తున్నాను. చాలా బెట్టు చేస్తున్నావా? ఆ తమ్ముడు ఎంతసేపు నుంచి బతిమిలాడుతాడు, జాలి లేకుండా మాట్లాడుతున్నావా? తమ్ముడు, మీరు ఇంతగా అమ్మాయి గురించి మాట్లాడుతున్నారే, మీరేమన్నా అన్ననా? ఏంటి సార్ అంత మాట అన్నారు? తోడ పుడితేనే అన్నా. అయ్యో ఏవయ్యా, శిలా విగ్రహంలా నిలబడ్డావు. చూడవయ్యా, ఆ బాబు ఏ తల్లి కన్నబిడ్డో నీ పిల్ల కోసం పోరాడుతుంటే నువ్వేమో శిలలాగా నిలబడ్డావు. వెళ్ళి కాళ్ళ మీద పడు, నీ కూతురు పెళ్లి చేసుకోమని చెప్పు. ఇలా చూడు పెద్దయినా, నేను పెళ్లి చేసుకోనంటే చేసుకో. వదలండి అయ్యా, ఎందుకు అతన్ని టార్చర్ పెడతారు? ఆ అమ్మాయినే కదా, నేను పెళ్లి చేసుకుంటాను. అలాగా బాబు. అయ్యో, ఆ దోను కొట్టండి రా. వాడు పెళ్లి చేసుకుంటాను రా రే. పర్వాలేదు. ఈ బాబు వల్లే పెళ్లి జరిగింది. ముందా బాబు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి. ఇప్పటికి ముఖ్య కారణం ఈ బాబే. కాదు, ఆగిపోయిన పెళ్లి చేసింది ఈ బాబే. ఏ అవునే, నిన్న సినిమాకు వెళ్ళాను. అందరూ మావా, హీరోయిన్ ధైర్యంగా కాస్ట్యూమ్స్ నాకు బాగా నచ్చేసాయి. త్వరగా చూడరా. నా ఫ్రెండ్ ఇంటర్మీడియట్ రిజల్ట్ చూస్తున్నాడు. చెప్పరా? 4931 రవి. ఏంట్రా ఏమైంది? ఏంద్రా మావా, ఈ ఏడాది కూడా పోయిందా? లేదు మామ, ఈ ఏడు మన రవి పాస్ అయిపోయాడు. రే రవి, నువ్వు కోరుకున్నట్టు ఆ పోలీస్ ఆఫీసర్ చదువుకుని కాలేజీలోనే చేర్పించాను. నీకు డబ్బు కావాలంటే నాకు ఫోన్ చెయ్యి, వెంటనే పంపిస్తాను. అబ్బా, మీరు కావాలంటే సడన్ గా ఇలా మంచి వల్ల మారిపోవచ్చు, కానీ నేను నా లక్ష్యాన్ని మర్చిపోను. నేను ఆటో నడిపి ఆ డబ్బులతోనే చదువుతా. ఆ రోజు చెప్పిందే ఇప్పుడు చెప్పిందే ఎప్పుడు. వద్దా? నువ్వెందుకు మామ ఏడుస్తున్నావు? ఒకే కొంచెంలో తిన్నా, ఒకే స్కూల్లో చదువుకున్నా, ఒకే క్లాస్ లో తాగా. ఇలా మమ్మల్ని ఒంటరిగా వదిలి పెడుతున్నావేంట్రా? వెళితే మేమేం చేస్తాం? తాగి నేళ్ళని చెప్తున్నాడు అన్నవాడు. ఏమ్మా, నేను వెళ్ళిపోతున్నందుకు ఫీల్ అయ్యి ఏడుస్తున్నావా అమ్మా? అదేం కాదురా. ఏదో ఉంది మ్యాటర్. ఏంట? ఈ సంవత్సరం కూడా నువ్వు ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయితే నా అన్న కూతురు అనసూయ నుంచి పెళ్లి చేసి నాతో పాటే ఉంచుకుందాం అనుకున్నారా? ఏంటది? అన్న కూతురు అనసూయ? నీకెన్నిసార్లు చెప్పాలి? ఇలా చూడమ్మా, నాకంటూ ఒక అమ్మాయి ఇప్పుడు కాదు ఎప్పుడో పుట్టేసింది. తను ఎవరు, ఎక్కడుంటది, ఏ టైప్ లో ఉంటది, ఏ రేంజ్ లో ఉంటుందో తెలియదంతే. ఒరే మావా, కాలేజీని ఇంటర్లో లాగద్దు. వెళ్ళామా, చదువుకున్నామా, పాస్ అయ్యామా అన్నట్టుండాలి. హలో, నేను స్కూటీ బుక్ చేసి వారం రోజులైంది, ఇంకా డెలివరీ ఇవ్వలేదు. అడిగితే ఈ రోజు ఇస్తాను, రేపిస్తాను అంటున్నారు. నేను నా ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ అన్ని కరెక్ట్ గానే ఇచ్చాను. మీరు ఎప్పుడు ఇస్తారో కరెక్ట్ గా చెప్పండి. అది నేను చూసుకుంటాను. సారీ సార్. ఏమండి, ఫోన్ మాట్లాడితే లోకానే మర్చిపోతారా? Sorry, ఎదురుగా sir. ఎవరు It's వస్తున్నారు my చూడరా? తిడతావేంట్రా? పాపం ఆవిడకి ఏం సమస్య?
కాయలు తీసేసాం, ఇంకా ఏం వెతుకుతున్నావు అక్కడ? థ్యాంక్ యూ. సారీ 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 పర్వాలేదు సారీ 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 పర్వాలేదు నీట్స్ ఓకే. సారీ అండి మామా, ఆవిడ పర్వాలేదని చెప్పింది కదా, రా ట్రైన్ టైం అవుతుంది రా. ఏరా మామ, తను ఎందుకని తను అవ్వకూడదు? ఎవరై ఉండకూడదు? అదేరా సార్ సక్సెస్ వెనక ఒక అమ్మాయి ఉంటుందని అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా, తను నా దగ్గర నుంచి ఏంటి ఏంటి ఏదో తీసుకెళ్ళినట్టు నాకు ఒక ఫీలింగ్ ఉందిరా. తీసుకెళ్లేదు మామా, వదిలేసి వెళ్ళిపోయింది. ఛీ, పద. తింటావా? వద్దొద్దు, ఎక్కువ తినకమ్మా. ఏ రమేష్, ఊరుకోరా, నాన్న చదువుకో నువ్వు. ఏ రమేష్, డిస్టర్బ్ చేయకు. ఒరే రే. మావా, గొడవ చేస్తా. ఏంట్రా? ఇప్పుడు ఎవరినో రమేష్ అన్నావే, ఎవరు అతను? ఓ, నేను వచ్చేస్తాలే. నా కొడుకురా. జాగ్రత్త. కొడుక? మరి అమ్మా తెలీదా ఏంటి? ఆవిడే. ఏమా, నీ ఫ్రెండ్స్ అందరినీ అడిగానని చెప్పు. ఒక అబ్బాయి మాత్రమేనా? సరే. ఛీ, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇక చాలా అనుకుని ఫ్యామిలీ ప్లానింగ్. మేడం తింటూ ఉండు. ఆహా, 10 సెకండ్లో ఒక అమ్మాయిని చూసి ఫ్యామిలీ ప్లానింగ్ వరకు వెళ్ళేవే. ఇదిగో, ఇక మీదట నేను ఇక్కడ ఉన్నానంటే మంచిది కాదు. జాగ్రత్తగా వెళ్తాను ఉండు. ఆఫీసర్. వద్దు బామ్మ. బయలుదేరు. నువ్వు కానిచ్చు ఫాస్ట్ ట్రాక్ లో. ట్రైన్ బయలుదేరుతుంది. అవును, బయలుదేరు. ఏంటి? మీరు వెళ్ళకండి. మీరు ఊరుకోండి సార్. త్వరగా ఇప్పుడు ఎలా ఎక్కుతాను? పడిపోతావే. మెల్లగా, మెల్లగా దిగు. వదలండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండె లదరా. హలో, మాట్లాడవా? నీ బొత్తాయిలు ఏమంటుందంటే ఆ? తమలో పాకులు వేసుకుంటోంది. తను రాలేదురా, తన బదులు ఒక ముసలితో వచ్చి కూర్చొని ఉంది. బాగా సరే, నేను తర్వాత చేస్తా. చంద్రకుమార్ ఐఎఫ్ఎస్, భారతి బాబు ఎంబీఏ. మన క్యాండిడేట్ దేవరాజ్ ఐపీఎస్ ఫోటో పెట్టినట్టు పక్కనే పోలీస్ రవి ఐపీఎస్ ఫోటో వస్తుంది. పర్వాలేదే, ఇక్కడ చదువుకున్న అందరూ గొప్ప గొప్పగా సాధించారు. బి కామేశ్వరరావు ఫస్ట్ ఇయర్ బీకామ్ 2020యా? ఇలా సాధించి ఫోటో పెట్టడం అనేది యూజువల్, ఫోటో పెట్టి సాధించడం అనేది డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా సంథింగ్ డిఫరెంట్ గా ఉండాలి. ఏమిట్రా ఇది? ఏమనుకుంటున్నావు నువ్వు? నవ్వకరా, చవడదద్దమ్మా. వీళ్ళ మధ్య నీ ఫోటో పెట్టొచ్చురా? కాలేజీకి వచ్చింది చదువుకోవడానికా ఆడుకోవడానికా? ఏంటి సార్ ప్రాబ్లం? చూసారా సార్ ఎంత పని చేశాడు వీడు? నేను ఆ రోజే చెప్పాను, చూడ్డానికి వీడు అదోలా ఉన్నాడు, అడ్మిషన్ ఇవ్వద్దు అని చెప్పాను. 10 నిమిషాలు టైం ఇస్తున్నాను, ఈలోగా ఈ ఫోటో తీసే, లేదా నేను డిస్మిస్ చేస్తాను. ఫూలిష్ ఫెలో. వెళ్ళు క్లాస్ పీకింది చాలు. తిడితే కోపడ్డం, ఊస్తే ఇమోషనల్ అవడం ఇదంతా యూజువల్. ఇలాంటి సిచ్యువేషన్ లో నవ్వుతూ ఉండడమే డిఫరెంట్. ఎందుకంటే ఈ విద్యాపతి ఏం చేసినా కడుపుకి నువ్వు తినేది యూజువల్ గా తిండేనా, లేక అది డిఫరెంట్ గా పిజ్జానా అని అన్నాను. నాకే ఇచ్చావా? తారా, ఎస్ మ్యామ్. అదేంటి తల మీద? ఇదేమైనా స్టేడియమా? రిమూవ్ ద గ్లాస్. ఈ మేడం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారేమో, కానీ సూపర్ గా ఉన్నారు కదా. ఉమా టైం అయిపోయింది. డెబిట్ కార్డ్ కమ్స్ Excuse me, ఇన్ అండ్ ma'am. క్రెడిట్. ఉమానా? ఎస్ మ్యామ్. ఫస్ట్ డేనే కాలేజ్ అది లేటా? కాదు మ్యామ్. నో ఏంటంటే నేను- ఎక్స్క్యూజెస్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. లోపలికి వెళ్ళు. మీరంతా ఏం చదివి చించుతారో. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. క్రెడిట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ ఆల్ ద ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఏ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు. ఇలా శబ్దాలు చేస్తూ ఉంటే ఎలా క్లాసెస్ తీయటం? ఒకటి పని అయ్యాక కాలేజీలు తెరవాలి, లేదా కాలేజ్ అయిపోయాక పని చేసుకోవాలి. ఈడియట్స్. ఈ లెక్చరర్ ఏంటి ఇంత కోపంగా ఉన్నారు? కరెంటు లేదు, వెంటిలేషన్ లేదు, బాగా ఉక్కపోస్తుంది, Students. గాలి రావడం లేదు, కిటికీలు కూడా మూసేశారు. ఎలా కూర్చుంటాం ఏంటి చెప్పు? ఏంటి అక్కడ మాటలు? గెట్ అప్. మ్యామ్,
ఏం చెప్పింది తను? కిటికీలు మూసినందువల్ల గాలి రావడం లేదు, ఉక్క పోస్తుందని చెప్పింది మ్యామ్. యూ సిట్ డౌన్. గెటప్ గెటప్. ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వచ్చిందే లేటు, నీకు మాత్రం ఒక్కబోస్తోందా? నువ్వు కాలేజ్ కి చదువుకోవడానికి రావడం లేదు. కాలేజ్ కి వచ్చిన 4 రోజుల్లోనే ఎవరైనా అబ్బాయిని వల్ల వేసుకొని బీచ్ కి డేటింగ్స్ కి వెళ్ళాలి. యూ వాంట్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఇదే కదా నీలాంటి స్టూడెంట్స్ కావాల్సింది. ఎక్కువ వేడిగా ఉంటే బయటకు వెళ్ళు, అక్కడ బాగా కాలు వస్తుంది. సారీ మ్యామ్. సిట్ డౌన్. నౌ వి సీ ద ఫస్ట్ రూల్ ఇన్ అకౌంట్స్.